కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే 2 లక్షల రుణమాఫీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల జిల్లా వీరప్పపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంఎస్సీ కంటే 500 రూపాయల తక్కువ ధరకు దళారులకు అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయలు రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వీళ్ళు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకి. ఈ రాముని సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏడమైంది? ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది. ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు మీద లేవా? ప్రభుత్వం దగ్గర లేవా ఇవాళ 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమ పడుతుంది మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తుందంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తాయి. 700 కోట్ల రూపాయలు లేవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా, రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఏమన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. మరి ఏం చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంటి? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకు? రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయలు